Hello everyone, welcome back to CodeSaver. సో HTML CSS క్రాష్ కోర్స్ రెండు కంప్లీట్ అయ్యాయి కాబట్టి మనం ఎగ్జాంపుల్స్కి వెళ్ళాం. లాస్ట్ ఎగ్జాంపుల్ ప్యాలెస్ ఎఫెక్ట్, అది మీరు చూడకపోతే చూడండి. ప్యూర్ CSS యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఒకటి సింపుల్ అండ్ క్విక్ ఈజీ ఉంటుంది. మీరు నార్మల్గా వెబ్సైట్స్లో యాడ్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వెబ్సైట్ ఇంటరాక్షన్ అంతా, డైనమిక్ పేజ్ విజువల్స్, ఇంటర్ఫేస్ అంతా మంచిగా ఉంటుంది. సో ప్యాలెస్ ఎఫెక్ట్ లింక్ ఆబ్వియస్లీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది వచ్చేసి బేసిక్ బిగినర్స్కి వెబ్సైట్స్ బిల్డ్ చేయడం ఎలా. ఇది ఇప్పుడు మీరు చూసేది నాన్ ఫంక్షనల్ వెబ్సైట్. అంటే ఇక్కడ ఉన్న నావ్ బార్ సింగిల్ ఏం పనిచేయదు, జస్ట్ ఫ్రంట్ ఎండ్ పర్పస్. అండ్ ఇక్కడ బటన్ కూడా ఏం పనిచేయదు, జస్ట్ ఫ్రంట్ ఎండ్. సో ఇప్పుడు మీరు ఇప్పుడే క్రాష్ కోర్సెస్ కంప్లీట్ చేశారు కదా. సో పొజిషనింగ్ అండ్ కలర్స్ అండ్ కాన్సన్ట్రేషన్ మీద, అంటే ఫ్రంట్ ఎండ్ మీద అంతా ఫోకస్ చేయాలి. సో ఇది బిగినర్స్ లెవెల్ ఎగ్జాంపుల్. సో ఇది చాలా సింపుల్గా చేయవచ్చు. సో ఇది ఫైనల్ ప్రాజెక్ట్ అనమాట మీరు చేసేది. అండ్ అన్ని ఫొటోస్ అండ్ లోగోస్ మీ లింక్ కింద పేజ్ చేశాను. మీరు వాడితే వాడవచ్చు, లేకపోతే మీ ఇష్టం ఉన్నది వాడవచ్చు మీరు. సో we will open the Visual Studio Code now. So index.html as usual, style.css. ఓకే, కొంచెం మీకోసం జూమ్ చేద్దాం. సో ఇప్పుడు index.htmlకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి కావాలి చూసుకుందాం. సో ఇదంతా నేను హెడర్ సెక్షన్ కిందకి ఇస్తాను. ఇదంతా నేను హెడర్ సెక్షన్ అని అనుకుంటున్నాను, ఒక డ్యూ సెక్షన్. అండ్ సపరేట్గా దీనికి లోగో సెక్షన్ ఇస్తాను, దీనికి నావ్ బార్ సెక్షన్ ఇస్తాను. ఎందుకంటే సెక్షన్స్ విల్ మేక్ కోడర్ టు ఇంప్రూవ్ ద కోడ్. అంటే మనకి కోడ్ని చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట, ఈ కోడ్ ఈ సెక్షన్ది. అండ్ నార్మల్గా ఇప్పుడు మనం కంపెనీస్లో వర్క్ చేస్తున్నాం, నార్మల్గా సెక్షన్స్ లేకుండా డైరెక్ట్ ఎలిమెంట్ని పట్టుకొని మనం సెలెక్టర్ లెక్క యూజ్ చేసి CSS స్టైలింగ్స్ ఇస్తున్నాం అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే మన ఒక్కటే ప్రాజెక్ట్ చాలామందికి లింక్డ్ అప్ ఉంటుంది అక్కడ జాబ్లో. సో అలా మీకు కావద్దు అంటే మీరు సెక్షన్స్ యూజ్ చేయండి అండ్ కామెంట్స్ యూజ్ చేయండి. సెక్షన్స్ అండ్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు మీరు చెక్ చేస్తారు అనమాట. కామెంట్స్లో మీ ఆథర్ నేమ్, ఆథర్ కోడ్, ఓనర్ ఇవన్నీ మెన్షన్ చేయండి. అండ్ ప్లస్ ప్రతి ఒక్క సెక్షన్ కింద ఒక కామెంట్ లైన్ అండ్ ఈ సెక్షన్కి క్లియర్ డెఫినేషన్ ఇవ్వండి. అంటే ఆ క్లాస్ నేమ్ చూడంగానే మీకు ఇట్లా క్లారిటీ వచ్చేయాలన్నమాట, అచ్చా ఈ క్లాస్ నేమ్ దీనికోసం వాడారా అని. సో ఇప్పుడు హెడర్ సెక్షన్ ఇస్తున్నాను, రైట్. సో డాట్ హెడర్ అని కొట్టి ట్యాబ్ ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ లోగో సెక్షన్. ఓకే, లోగోలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ పేజ్ చేసుకుందాం. రైట్, ఓకే. ఇమేజ్లో లోగో, కంట్రోల్ స్పేస్ బార్ యాజ్ యూజువల్ వచ్చేసారు. ఆల్టర్నేటివ్ కంటెంట్, లోగో అని మనకి క్లారిటీ కోసం లోగో అని ఇస్తున్నాం. అండ్ దీని క్లాస్ నేమ్ ఏమి ఇస్తాం, ఆల్రెడీ సెక్షన్కి లోగో అని ఇచ్చా, సో దీనికి యాక్చువల్ లోగో అని ఇస్తాను, రైట్. నెక్స్ట్ H1 ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది కదా ఫ్రంట్లో, ఆ టెక్స్ట్ కోసం అనమాట, రైట్. సో H1 వచ్చేసి WARIVO ఏదో సంథింగ్ నేమ్. అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి క్లాస్ నేమ్ లోగో నేమ్ అని ఇద్దాం, అండర్స్కోర్ అని మెన్షన్ చేద్దాం, మనకు మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ యాక్చువల్ లోగో కూడా అండర్స్కోర్ ఇద్దాం. ఓకే,
అండ్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్ట్ కంప్లీట్ అయిపోయింది, రైట్. లెఫ్ట్ సైడ్లో ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నౌ మూవ్ టు రైట్ సైడ్. సో ఆ రైట్ సైడ్కి ఇప్పుడు డివ్ క్లాస్ కానీ సపరేట్ డివ్ ఇద్దాం దీనికి, రైట్. సో ఇలా కూడా వాడచ్చు అండ్ అలా కూడా వాడవచ్చు. సో ఇప్పుడు దీనికి nav బార్ అని ఇస్తాను, ఓకే. అండ్ ఈ 3 కనిపిస్తున్నాయి కదా, ఇవి 3 లైన్స్ అనమాట. సిఎస్ఎస్ మీరు నా ఇన్స్టాలో రీల్స్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది యానిమేషన్ షేప్స్ ఎలా బిల్డ్ చేయాలో. అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను, 30 seconds ప్లేలిస్ట్ ఉంది, షార్ట్ వీడియోస్ అని, కింద లింక్ డిస్క్రిప్షన్ ఉంది. యానిమేషన్ షేప్స్ ఎలా చేయాలి అలా చెప్తున్నాను. ఓన్లీ 30 secondsలో మీకు యానిమేషన్స్ అండ్ ఎగ్జాంపుల్ షేప్స్ గురించి తెలుస్తాయి. సో ఇవి 3 లైన్స్ అనమాట. సో నేనేం చేస్తాను, 3 లైన్స్ కదా, 3 ఎలిమెంట్స్ కావాలి నాకు. 3 ఎలిమెంట్స్ కావాలంటే నార్మల్గా స్టైలింగ్ పర్పస్కి స్పాన్ ట్యాగ్స్ వాడతాం. సో స్పాన్, ఓకే. అండ్ ఈరోజు నాకు ఇన్స్టాలో డిఎం చేశారు స్పాన్ ట్యాగ్ అంటే ఏంది అని. నార్మల్గా స్పాన్ ట్యాగ్ అంటే ఏం లేదు, ఇది ఒక టైప్ ఆఫ్ ఎలిమెంట్, దాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇన్హెరిట్ ప్రాపర్టీస్ ఉండవు, దీనికి తగ్గట్టు వాడాలి, దీనికి తగ్గట్టు వాడాలి, దీనికోసమే వాడాలి. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ ఇమేజ్ కోసమే వాడాలి, డివ్ ట్యాగ్ డివ్ కోసమే వాడాలి. స్పాన్ ట్యాగ్ అలా కాదు. స్పాన్ ట్యాగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కంటైనర్, స్పాన్ ట్యాగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ స్టైల్ షీట్, స్టైల్ పర్పస్, స్పాన్ ట్యాగ్ కెన్ యూజ్డ్ యాజ్ అని జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్, ఏదన్నా ఓకే అలా. సో ఇప్పుడు 3 ట్యాగ్స్ ఇచ్చేసాను, రైట్. నెక్స్ట్ సెక్షన్ ఏంది, ఇక్కడ మెయిన్, ఇదంతా మెయిన్ కదా, అంటే డైరెక్ట్ మన కళ్ళు ఇక్కడ మెయిన్ సెంటర్లో పడతాయి కదా. సో ఇప్పుడు దీనికి మెయిన్ అంటున్నాను కాబట్టి మెయిన్ అని పేరు ఇస్తాను, బెస్ట్ కదా. డాట్ మెయిన్ హెడ్డింగ్, ఓకే. నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కంటెంట్ ఉంది. సో దీని పేరు ఏమి ఇద్దాం, యాజ్ యూజువల్ ఏదైతే అనుకుంటున్నామో అదే ఇద్దాం, ఎందుకంటే మనకి ఈజీ ఉంటుంది. కంటెంట్, రైట్. నా కంటెంట్లో వచ్చేసి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఉంది అండ్ పారాగ్రాఫ్ అండ్ బటన్, రైట్. సో H2లో క్యాప్స్ లాక్ ఆన్ చేద్దాం. ఏదైతే ఇక్కడ లోగోలో పెట్టామో సేమ్ అదే, ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ H2 పారాగ్రాఫ్ ట్యాగ్, క్యాప్స్ లాక్ ఆఫ్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో నేను లోరియం 20 ఒక 20 words వాడాను. సో లోరియం 20 అని టైప్ చేస్తే చాలు. సో H2కి క్లాస్ నేమ్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ H1 వాడాము, ఇక్కడ H2 వాడుతున్నాం. సో డిఫరెంట్ చాలా ఉంది. సో క్లాస్ నేమ్ దీనికి పారాగ్రాఫ్ కాబట్టి పారా అని షార్ట్కట్లో ఇస్తున్నాను. అండ్ లాస్ట్ ఫైనల్ బుక్ నౌ. సో బుక్ నౌ ఎలా అంటే ఇప్పుడు బటన్ బుక్ నౌ. సో దీని క్లాస్ నేమ్ ఏమి ఇద్దాం, బటన్ అని ఇద్దాం, ఓకే. సో రెండింటికి బటన్ అని ఇచ్చాను కదా, సిఎస్ఎస్ సెలెక్టర్ కన్ఫ్యూజ్ కాదు కదా ఇలా అని మీకు డౌట్ రావచ్చు. సో ఒకసారి ఆలోచించండి, వీడియో పాజ్ చేసి మీకే అర్థమవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లాస్ని మనం డాట్తో యాక్సెస్ చేస్తాం, ఎలిమెంట్స్ని డైరెక్ట్ ఎలిమెంట్ నేమ్తో యాక్సెస్ చేస్తాం. సో డిఫరెన్స్ చాలా ఉంది. యాక్సెస్ అంటే కంట్రోల్ చేయడం, దాన్ని డాట్తోని క్లాసెస్ని కంట్రోల్ చేస్తాం, డైరెక్ట్ ఎలిమెంట్ నేమ్తోని మనం ఎలిమెంట్స్ని కంట్రోల్ చేస్తాం, ఓకే. అండ్ లాస్ట్ వచ్చేసి ఇన్నర్ డ్యూ, ఇది అవుటర్ డ్యూ. కావాలంటే మీరు ఇక్కడ కామెంట్ రాసుకోండి. ఇది అవుటర్ డ్యూ. సో ఇక్కడ ఇన్నర్ డ్యూలో వచ్చేసి ఒకటి ఇమేజ్ పెట్టాను కదా యూఐది, సో ఫోటో, రైట్, ఫోటో అని ఇచ్చేసాను. నెక్స్ట్ ఇమేజ్ సోర్స్ వచ్చేసి mobile.png. ఆల్టర్నేటివ్ కంటెంట్
సేమ్ ఫోటో. క్లాస్ నేమ్ దీనికి అవసరం అంటారా? బై ఛాన్స్ ఎక్కడైనా యూజ్ అయితే యూజ్ చేద్దాం, షార్ట్ కట్ మొబైల్ ఫోటో కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇది దీంతో డిజైన్ చేశాను, ఎఫినిటీ డిజైనర్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫినిటీ డిజైనర్, దాంతో డిజైన్ చేశాను. ఆల్మోస్ట్ 2 hours పట్టింది డిజైన్ చేయడానికి. దీంట్లో 3, 4, 5, 6, 7, 8, 9, 10 లేయర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క లేయర్ యాడ్ చేసి చేయడం వల్ల చాలా టైం పట్టింది అండ్ కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తలేదు. ప్రాక్టీస్ మేక్స్ మై ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను ఎఫినిటీ డిజైనర్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇల్లిస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్తో చేస్తుండే. సో మీకు ఎఫినిటీ డిజైనర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే చెప్పండి, కామెంట్ చేయండి, డిఎం చేయండి, చెప్తాను. ఓకే, అండ్ వీఆర్ డన్ విత్ HTML పార్ట్. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇలా ఉందన్నమాట. నో CSS, సింపుల్ 5 ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఒక ఫోటో, ఒక నేమ్, 2 నేమ్స్, ఒక పారాగ్రాఫ్, ఒక బటన్, ఒక ఫోటో. సింపుల్. ఒక 5 ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. దీనిలాగా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ షీట్కి వెళ్ళే ముందు చాలా మంది ఇక్కడనే మర్చిపోతారు. సో లింక్ CSS అండ్ నేను style.css ఎందుకు ఇస్తానంటే ఇనిషియల్లీ డిఫాల్ట్ CSS నేమ్ style.css ఉంటుంది. సో నేను రీరైట్ చేసే అవసరం లేదు కాబట్టి. ఓకే, అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇలా పెట్టుకోండి. అంటే ఇక్కడ సైడ్లో ఎలిమెంట్ ఉండడం అండ్ రైట్ సైడ్లో CSS ఉండడం చాలా ఈజీ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు బాడీ, ఫస్ట్ బాడీ ట్యాగ్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం? బాడీ ట్యాగ్కి మనం పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ చేస్తున్నాము. రిలేటివ్ ఏం చేస్తుందంటే దాని అంతా అంటే మీరు ఫ్రీడమ్ మీకు ఎక్కడైనా మూవ్ కావండి అని అర్థం. సో విత్ 100%. ఎందుకు 100%? బాడీ టోటల్ మెయిన్ ట్యాగ్ అనమాట. సో దానికి మెయిన్. అండ్ హైట్, ఇప్పుడు నేను హైట్ ఎంత ఇస్తాను? 100 వ్యూ హైట్. 100% ఇవ్వలేను హైట్కి, 100 వ్యూ హైట్ ఇస్తాను. 100%కి వ్యూ హైట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఇమేజ్ ప్లేస్ చేయని బ్యాక్గ్రౌండ్ లీనియర్ కలర్, టాప్ టు బాటమ్ ఫ్లో అవుతుంది. రైట్, ఈ కలర్ ప్లేస్ చేస్తున్నాను. నేమ్స్ గుర్తుపెట్టుకోండి, కలర్స్వి డిఫరెంట్గా ఉంటాయి. నార్మల్గా కాపీ పేస్ట్ చేసుకోండి, బెస్ట్ అనమాట. సో రైట్ కలర్ వచ్చేసింది. అండ్ కింద బ్లూ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకంటే ఇమేజ్ ఇక్కడ రిపీట్ అయింది. సో మనం ఏం చేద్దాం? ఓవర్ఫ్లో హైడ్ చేద్దాం. ఓవర్ఫ్లో హైడ్ చేసే ముందు మనం అంతా ఎలిమెంట్స్ కంప్లీట్ చేసుకొని ఓవర్ఫ్లో హైడ్ చేద్దాం, మనకి ఈజీ ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఫ్రంట్ ఎండ్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి యాక్చువల్ లోగో. నెక్స్ట్ ఎలిమెంట్ మనకి ఇక్కడ లోగో ప్లేస్ చేయడం. ఈ లోగోని షార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేమ్ ఏమి ఇచ్చాం మనం ఇక్కడ? యాక్చువల్ లోగో. రైట్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ అబ్సల్యూటిజం. ఓకే, ఎందుకంటే అది పేరెంట్ కంటైనర్ దాటి వెళ్ళొద్దు అని. ఓకే, విడ్త్ వచ్చేసి 131 పిక్సెల్. హైట్ 125 పిక్సెల్. లెఫ్ట్ 19 పిక్సెల్ అండ్ టాప్ 26 పిక్సెల్. అండ్ ఇది నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్. సో బిగినర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ గురించి తెలుసుకోండి. సో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇదంతా ఇక్కడ ప్లేస్ అయిపోయింది. ఈ ఎలిమెంట్స్ అని మనం డిఫరెంట్గా చేద్దాం, డోంట్ వరీ అబౌట్ దెమ్. నెక్స్ట్ H1, ఇక్కడ లోగో ఉంది కదా. సో H1 వచ్చేసి పొజిషన్ అబ్సల్యూట్. రైట్, విడ్త్ 180 పిక్సెల్స్ ఇద్దాం దీనికి.
హైట్ 66 పిక్సెల్. అంటే ఈ వాల్యూస్ అన్నీ నేను ఒక్కొక్కసారి ఇట్లా ఐ మీన్ ఫస్ట్ టైం ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాల్యూస్ ఇక్కడ సైడ్ బై సైడ్ పెట్టుకొని ఇలా సైడ్ బై సైడ్ ఇట్లా ప్లేస్ చేసి ఇట్లా చెక్ చేసుకుంటాను అనమాట. ఇలా సైడ్ బై సైడ్ ప్లేస్ చేసి చెక్ చేసుకుంటాను. అండ్ ఐ మీన్ సైడ్ బై సైడ్ ప్లేస్ చేయను, ఇంకొక స్క్రీన్లో ప్లేస్ చేశాను. 2 స్క్రీన్స్ కనెక్ట్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక స్క్రీన్లో అక్కడ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాను అనమాట. సో 180 పిక్సెల్స్ ఒకసారి టైప్ చేసాను, 170 పిక్సెల్స్ ఒకసారి టైప్ చేశాను. అంటే కరెక్ట్ పొజిషన్లో చెక్ కూర్చుందా లేదా అని చెక్ చేసుకుంటా. సో కరెక్ట్ పొజిషన్లో సెట్ అయ్యాక మీకు డైరెక్ట్ వాల్యూస్ చూపిస్తున్నాను, మీ టైం వేస్ట్ చేయకుండా. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో అలా. సో ఇది నాన్ రెస్పాన్సివ్ కాబట్టి నేను ఫుల్ చేస్తున్నాను. ఓకే, హైట్ 66 పిక్సెల్, height 66 pixel. Okay, and left in positioning ఇప్పుడు 129 pixel, top 63 pixels, and line height వచ్చేసి 77 pixel, font size వచ్చేసి 34 పిక్సెల్. ఇక్కడ కరెక్ట్ కూర్చుంది. సో ఇక్కడ చూస్తే అండ్ దీని కలర్ చేంజ్ చేద్దాం. సో దీని కలర్ వాల్యూ వచ్చేసి F2 EA and again EA. So F2, 1 minute, I will check. F2 EA. Okay, and one more thing, mixed blend mode, mixed blend mode difference. సో ఇది ఆరెంజ్ కలర్లో వచ్చేది మిక్స్ బ్లెండ్ బోర్డ్. మీకు నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎప్పుడైతే నేను ఫిగ్మా ట్యూటోరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు. సో అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ పార్ట్ అంతా మనకి క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్కి వెళ్ళాలి. సో ఈ పార్ట్కి వచ్చేసి డాబ్ బార్ కదా. సో స్పాన్ ట్యాగ్కి నేను ఏం నేమ్స్ ఇవ్వలేను, 3 నేమ్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాని బదులు నేను nth చైల్డ్ 1 ట్యాగ్ వాడతాను. అంటే ఫస్ట్ చైల్డ్ని సెలెక్ట్ చేయి. అంటే ఎక్కడైతే నీకు స్పాన్ ట్యాగ్ కనిపిస్తుందో అక్కడ నువ్వు ఫస్ట్ ట్యాగ్ని సెలెక్ట్ చేయి. సో అండ్ బేసికలీ స్పాన్ ట్యాగ్స్కి ఏవైతే కామన్ ఉంటాయో అవన్నీ నేను స్పాన్ ట్యాగ్లో రాస్తాను. చూద్దాం, ఇలా CSS వాడదాము. సో పొజిషన్ అబ్సల్యూట్ అన్ని స్పాన్ ట్యాగ్స్కి. సో పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తాను. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, అండ్ విత్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ వన్ విత్ డిఫరెంట్ ఉంది, సెకండ్ వన్ డిఫరెంట్ ఉంది. సో సింపుల్గా అది ప్లేస్ చేద్దాం మనం. సో విత్ వచ్చేసి 70 పిక్సెల్ ఫస్ట్ వన్ది, హైట్ 0, అండ్ బార్డర్ మెన్షన్ చేద్దాం. బార్డర్ వచ్చేసి 4 పిక్సెల్ సాలిడ్, F3 EA and EA. Okay, సో ఇక్కడ మీకు వచ్చేసింది ఫస్ట్ వన్ లైన్ 4 పిక్సెల్స్. సో ఇది కూడా కామన్ కదా. సో ఈ కామన్ ఉన్న ఎలిమెంట్స్ని డైరెక్ట్ నేను స్పాన్ ట్యాగ్లో ప్లేస్ చేస్తాను. అండ్ విత్ కొంచెం 3 పిక్సెల్స్ మెయింటైన్ చేద్దాం. ఓకే, అండ్ విత్ ఇంకా హైట్ పొజిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ ఇద్దాం. ఇక్కడ పొజిషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ది 1136 పిక్సెల్, ఎందుకంటే ఎండింగ్లో ఉంది కదా. రైట్,
అండ్ టాప్ వచ్చేసి 82 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, అండ్ దీన్ని కాపీ చేస్తున్నాను స్పాన్ ట్యాగ్ సెకండ్ దానికి. సో ఇక్కడ 1 తీసేసి సెలెక్ట్ సెకండ్ చైల్డ్ అని పెడుతున్నాను అండ్ విత్ 50 పిక్సెల్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ దీని టాప్ డిఫరెన్స్ ఉంటుంది 92 పిక్సెల్, రైట్. అండ్ ఇప్పుడు థర్డ్ కాపీ పేస్ట్ థర్డ్ ఎలిమెంట్, అండ్ థర్డ్ ఎలిమెంట్కి కూడా డిఫరెన్స్ వచ్చేది మనకి లెఫ్ట్లోనే 101. సో రైట్, ఈ 3 మీకు సెట్ అయిపోయాయి ఇక్కడ. అండ్ దీని విత్ చేంజ్ చేయలేను, సో దీని విత్ వచ్చేసి ఒక 30 పిక్సెల్స్ ఇస్తాము బెస్ట్. హెడర్ పార్ట్ డన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హెడర్ పార్ట్ అయిపోయాక మెయిన్ వచ్చేసి ఇక్కడ H2 ఉంది. ఇక్కడ H2 ఉంది అండ్ ఇక్కడ కంటెంట్ ఉంది. సో H2 కంటెంట్ యూజ్ చేద్దాం. అండ్ అందరికి చెప్తున్నాను, బిగినర్స్ ఇది రెస్పాన్సివ్ కాదు, జస్ట్ మీకు నార్మల్గా వెబ్సైట్ ఇలా ప్లేస్ చేయాలని ఐడియా వస్తుంది నీకే. సో రెస్పాన్సివ్ వెబ్సైట్స్ వస్తాయన్నమాట, డోంట్ వరీ. సో దానికంటే ముందు మీకు మీడియా క్వారీస్ కావాలి. సో మీడియా క్వారీస్ వీడియో కూడా వస్తుంది. సో 470 పిక్సెల్స్ ఇస్తున్నాను మ్యాక్సిమం కాబట్టి. అండ్ ఈ హైట్ వచ్చేసి 119 పిక్సెల్ టు బి స్పెసిఫిక్. లెఫ్ట్ పొజిషన్స్, రైట్, left 70 pixel and top 169 pixel. Okay, సో ఇక్కడ ప్లేస్ అయింది. అండ్ ఫాంట్ సైజ్ ఇంపార్టెంట్. ఫాంట్ సైజ్ వచ్చేసి 70 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే, ఫాంట్ సైజ్ 70 పిక్సెల్స్. లైన్ హైట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. లైన్ హైట్ 116 పిక్సెల్స్. చిన్న మనకి క్లారిటీ, చిన్న లైన్స్ ఇక్కడ ప్లేస్ అయిపోయింది ఎగ్జాక్ట్గా. అండ్ ఫండ్ ఫ్యామిలీ చేంజ్ చేద్దాం ఇక్కడ. సో ఫండ్ ఫ్యామిలీ వచ్చేసి ఏం ప్లేస్ చేద్దాం, బ్యాంక్. సో కొద్దిగా ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఈజీ ఉంటుంది. వెబ్సైట్స్ మీకు చెప్తాను త్వరలో. ఓకే, అండ్ టెక్స్ట్ షాడో ఇద్దాం. టెక్స్ట్ షాడో వచ్చేసి 15 పిక్సెల్స్, 10 పిక్సెల్స్ అండ్ 20 పిక్సెల్స్. ఓకే, అండ్ కలర్, మెయిన్లీ కలర్ ఎల్లో కలర్ అది. రైట్ కలర్ వచ్చేసి క్యాప్స్ సిసి. ఓకే, FF00 డన్. ఈ కలర్ మోడ్లో ఉంది. అండ్ ఫాంట్ వెయిట్ అండ్ ఫాంట్ స్టైల్ నార్మల్ పెట్టండి, సో ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట మనకి. ఓకే, ఇప్పుడు సేమ్ అయిపోయింది ఫాంట్ వెయిట్ అండ్ ఫాంట్ నార్మల్. నా H2 పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను, పారా అని ఇచ్చాను. సో కంట్రోల్ చేయడానికి, సెలెక్ట్ చేయడానికి ఏం వాడతాం, డాట్ వాడతాం. ఓకే, దీని పొజిషన్ కూడా అబ్సల్యూట్. విత్ ఈ వీడియోలో మీరు నార్మల్గా వెబ్సైట్ గురించి చూడకండి, అంటే వెబ్సైట్ గురించే చూడండి, కానీ మెయిన్ టాపిక్ వచ్చేసి
ఈ వెబ్సైట్ జస్ట్ ఫ్రంట్ ఎండ్ పర్పస్, నాన్ ఫంక్షనింగ్, నాన్ రెస్పాన్సివ్. అంటే బిగినర్స్ ఏ స్టేజ్లో ఉంటారు అంటే చాలామంది అనుకుంటారు కదా, రాగానే మనం రెస్పాన్సివ్ ఇమేజెస్ యూజ్ చేయాలి అండ్ ఇక్కడ స్టెప్స్ ఏవేవి యూజ్ చేయాలి అని. సో అలా అనుకుంటారు కదా. సో నార్మల్గా ఈ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి వెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఫ్యూచర్స్ ఏం బాగాలేవు ఈ మెథడ్లో, అండ్ నెక్స్ట్ ఫ్యూచర్స్ ఏం బాగుంటాయి నెక్స్ట్ మెథడ్లో. సో ఇప్పుడు ఇక్కడ పొజిషన్స్ ఇస్తున్నాం కదా, సో రెస్పాన్సివ్లా అలా మనం ఎక్కువ యూజ్ చేయం, ఏదో రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క డెస్క్టాప్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఫాంట్ సైజ్ వచ్చేసి 26 పిక్సెల్. యా ఓకే. అండ్ లైన్ హైట్, మెయిన్ లైన్ హైట్, లేకపోతే అంత క్లమ్జీగా ఉంటుంది అక్కడ. అండ్ డిఫాల్ట్ కలర్ వాల్యూ బ్లాక్ ఉంటుంది. నేను వైట్ ఇస్తాను ఇప్పుడు. దీనికి ఎక్కువ వైట్ అని వాడే బదులు #FFF 6 times అలా. ఓకే. ఇప్పుడు జస్ట్ ఒక అండ్ బటన్ ఉంది కదా, బటన్ ఇంకా ఫోటోని అక్కడ సైడ్ వేస్తే అయిపోతుంది. డన్ విత్ యువర్ వెబ్సైట్, సింపుల్. అండ్ బటన్కి క్లాస్ నేమ్ డాట్ బటన్ అని ఇచ్చాం. పొజిషన్ వచ్చేసి అబ్సల్యూట్. సో విత్ హైట్ పొజిషన్స్ ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి డైరెక్ట్ ప్లేస్ చేస్తున్నాను. మీకు ఇప్పటివరకు అయితే కాన్సెప్ట్ క్లియర్ అయిపోవాలి కాబట్టి. అండ్ ఎప్పుడు కోడ్ని నీట్గా పెట్టుకోండి, ఇక్కడ అంటే అక్కడ ప్లేస్ చేయకండి. ఓకే ట్యాబ్ అవన్నీ యూజ్ అండి. తర్వాత కోడ్ చెక్ చేద్దామంటే అస్సలు అర్థం కాదు. సో అలా అని. అండ్ బార్డర్ రేడియస్ ఇస్తాను దీనికి. బార్డర్ రేడియస్ 30 పిక్సెల్. ఓకే. అండ్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. అండ్ దీని పొజిషనింగ్ ఓకే సేవ్ చేయాలని అనుకుంటా. సేవ్ చేశాను కదా, దీన్ని చెక్ చేద్దాం 1 minute. డాట్ బటన్ అండ్ యా ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, చెక్ చేశారా? సో అలా చిన్న చిన్న మిస్టేక్సే మనకు మొత్తం ఎర్రర్స్ కొన్ని డేస్ పట్టవచ్చు. సో ఎవ్రీ మూమెంట్ మనం చెక్ చేస్తూ ఉండడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకా బటన్కి ఏముంది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లీనియర్ గ్రేడియంట్ ఇస్తాం. సో ఈ వాల్యూస్ నార్మల్ ఒక 2-3 times మీరు చూస్తే నార్మల్గా కాపీ పేస్ట్ చేయాలి, ఇంకేం చేయలేము. దీనికి కలర్స్ గుర్తు పెట్టుకుంటుంటే ఈజీ ఉంటుంది, అంటే 2-3 times ప్రాజెక్ట్స్కి వాడతాను. అండ్ నేను అవుట్లైన్ వచ్చేసి నన్ను ఇచ్చేస్తాను, అంటే క్లిక్ చేసినప్పుడు మనకి కొంచెం క్లమ్జీగా కనిపించదు, చూపిస్తాను. యా ఇలా. అండ్ నెక్స్ట్ ఎనీథింగ్ మిస్సింగ్? యా దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఫోటో లాస్ట్ వన్. సో దీనికి ఏమి మిస్సాను, .mob. పొజిషన్ యాజ్ యూజువల్ అబ్సల్యూట్, పేరెంట్ కంటెంట్ డాట్ వద్దని. దీని విత్ వచ్చేసి 629 పిక్సెల్. హైట్ 462 పిక్సెల్. ఓకే. లెఫ్ట్ టాప్ 250 పిక్సెల్. రైట్ అండ్ బాక్స్ షాడో ఇద్దాం, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా. అండ్ ఫైనలీ డన్ అనమాట, కంప్లీట్ అయిపోయింది. అండ్ బాక్స్ షాడో, డ్రాప్ ఫిల్టర్ ఇద్దాం దీనికి ఒకటి. ఫిల్టర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. జస్ట్ ఎఫెక్ట్ కోసం చూడండి. ఇప్పుడైతే కొంచెం చిన్న ఎఫెక్ట్ వస్తుంది కింద షాడో లెక్క. రైట్ చూసారు కదా, ఈ షాడో అంటే ఇక్కడ ఓవర్లే అవుతుంది. అండ్ ఇప్పుడు ఓవర్ఫ్లో హిడెన్ చేద్దాం. ఓవర్ఫ్లో హిడెన్ చేస్తే స్క్రోల్ బార్స్ వెళ్ళిపోతాయి, స్క్రోల్ బార్స్ రావు అనమాట మనకి. అండ్ ఓవర్ఫ్లో హిడెన్ డన్. సో యూ కాంట్ సీ ఎనీ స్క్రోల్ బార్స్, రైట్? ఇక్కడ ఏం స్క్రోల్ బార్స్ మీరు చూడలేరు.
అండ్ ఆల్మోస్ట్ 30 minutes అయిపోయింది అనుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలని 0% అని పెడుతున్నాను. లెఫ్ట్ మైనస్ ఒక 250 pixels అంటే స్క్రీన్ బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, స్క్రీన్ బయటికి వెళ్ళాక 50%కి 0కి వచ్చేసి 0 పొజిషన్కి రా. అండ్ 100 pixels అప్పుడు ఏదైతే ఇక్కడ ప్లేస్ చేసామో అంటే H1, ఓకే, లెఫ్ట్ 70 pixel అండ్ లెఫ్ట్ మళ్ళీ ఎక్కడ ఉన్నావో అక్కడికి వచ్చేసి అండ్ ఇక్కడ యానిమేషన్ మూవ్ ఇన్ నేమ్ అని ఇచ్చాను. మూవ్ ఇన్ నేమ్ 3 seconds వరకు రన్గా అండ్ 1 time రన్గా ఈజ్ ఇన్ ఒక మెథడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి మీడియా ఇలా యానిమేషన్ వస్తుంది అనమాట. అండ్ సేమ్ యానిమేషన్ నేమ్ ఇవి 3కి ఇస్తే 3 ఒకటేసారి రెస్పాండ్ అవుతాయి. చూసారా మీరు? 1 minute. సో ఇక్కడైతే ఏదైతే యానిమేషన్ ఎఫెక్ట్ ఉందో దీన్ని కాపీ చేశాను, పారాగ్రాఫ్కి ఇస్తాను అండ్ బటన్కి ఈ 3 దానికి ఇచ్చాను కదా. సో ఇప్పుడు చూడండి రైట్ ఇలా ఎంట్రీ అవుతుంది అనమాట. అంటే ఒక్కటేసారి ఇచ్చాను, ఇన్ఫైనైట్ ఇవ్వలేను. అంటే ఎవరైనా మీ పేజ్లో ఇట్లా ఎంటర్ కాగానే, ఎంటర్ అంటే రీలోడ్ అవుతుంది కదా, సో రీలోడ్ కాగానే ఇలా, సో ఈ చిన్న చిన్న ట్రాన్సిషన్స్ వాడి మన పేజ్ని కిరాక్ చేయవచ్చు. సో ఇంకా యానిమేషన్స్ నేను 30 secondsలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ మాత్రం మిస్ కాకండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో DM చేయండి. అండ్ మీ నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.